హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మై ఛానల్. నేను మీ గాయత్రి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ చిన్ననాటి జ్ఞాపకాలని, అలాగే మన అందరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న చిన్న ఐటమ్స్ అండి, అవి మీకు పరిచయం చేద్దామని వచ్చాను. సో వీటిని మీ ఊళ్ళో ఏమంటారో కూడా, అలాగే మా ఏరియాలో ఏమంటారో చూద్దామా. సో ఇవైతే చెక్కలు. ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ చూసేయండి. ఇవన్నీ నా కోసం నేను కొన్నానని అనుకోవద్దు. నా కోసం తెచ్చుకున్న ఐటమ్స్ అయితే కాదు. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, సో ఎవరు ఏంటి అని కాకుండా సింపుల్గా చెప్పేస్తే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెచ్చింది ఇవన్నీ. అంటే నా కోసం కాలేదు, తను తినడానికి తెచ్చుకుంది. కాకపోతే నాకు ఇవన్నీ చూసేసరికి సో ఎప్పుడు నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. స్కూల్ డేస్లో ఐ థింక్ 5th క్లాస్ అలా చదివేటప్పుడు. సో ఇవన్నీ అంటే అప్పుడు తిన్న డేస్ గుర్తొచ్చి మీ అందరికీ కూడా పరిచయం చేయాలనిపించింది. అంటే చాలా వింతగా అనిపించింది. ఫస్ట్గా అయితే నేను మీకు సో ఇది నేను పరిచయం చేస్తున్నా. సో ఇది నేను నా స్కూల్ డేస్లో అయితే ఇవి పింక్గా ఉండేవి. వీటిని గులాబ్ జామ్స్ అంటారంట. కాకపోతే నేను స్కూల్ డేస్లో 1 to 5th క్లాస్లో ఎక్కువ కొనుక్కొని తినేదాన్ని. బేసికల్ నేను స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా తింటాను. సో మీలో ఎవరైనా నేను స్వీట్స్ ఎక్కువ తింటే కామెంట్ చేసేయండి మరి. సో వీటిని అయితే గులాబ్ జామ్స్ అంటారంట. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో గులాబ్ జామ్స్ అంటే ఎలా ఉంటాయి, స్వీట్ షాప్లో గులాబ్ జామున్ ఒక పౌడర్తో చేస్తాం, కానీ వీటిని గులాబ్ జామ్స్ అంటారు. ఇంకా మీ ఊళ్ళో ఇలాంటివి సేల్ అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా వీటి యొక్క పేరు ఏంటి, మీ ఏరియాలో ఏ పేరుతో పిలుస్తారు. సో నేను చిన్నప్పుడు తినేటప్పుడు ఇవి పింక్ కలర్లో ఉండేవి. సో ఇది తెచ్చిన అమ్మాయి పేరు అది అయితే నేను రివీల్ చేయలేను. కాకపోతే సో ఆ అమ్మాయితో కూడా ఒక 2 మాటలు మాట్లాడిస్తా. మీ ఊళ్ళో ఏమంటారు వీటిని? రసగుల్లా. రసగుల్లా. గులాబ్ జామున్ కాదా? గులాబ్ జామ్ అంటారు, రసగుల్లా కూడా అంటారు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటి రసగుల్లా అంటే వైట్గా ఉంటుంది కదా, తెలుసు కదా, రసగుల్లా, రసమలై. కాకపోతే ఇది రసగుల్లా అండ్ గులాబ్ జామున్ అంటారంట. బట్ నాకైతే వినడానికి కొంచెం వింతగా, అంటే వింత అని కాదు, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడో పాత డేస్ అనేది మనకి గుర్తొస్తున్న మెమొరీస్ మీకు కూడా గుర్తొస్తున్నాయి అనుకుంటా కదా. సో నెక్స్ట్ ఐటెం చూద్దామా మరి. సో నెక్స్ట్ రేగొడియాలండి. రేగొడియాలని అంటారు. రేగొడియాలంట. రేగు పళ్ళు ఉంటాయి కదా, వాటిని తొక్కుతారు కదా, తొక్కి ఇలాగా ప్యాకింగ్ చేస్తారు. అంటే లోపల ఒక కవర్ ఉంది చూసారా, ఇది పైన, లోపల ఒక కవరు. ఇదంతా కలిపి ప్యాకింగ్ ఎంత రేటు? 25. ఇది ఇలా 25 రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ ఇందులో ఒక 10 వరకు ఉన్నట్టున్నాయి. సో ఇది రేగు పళ్ళు ఉంటాయి కదా, వాటిని తొక్కారు. అదే తొక్కిడి పచ్చడిలా చేసి ప్యాకింగ్ చేశారు. ఇది నేను తిన్నాను, ఆల్రెడీ టేస్ట్ చేసా. ఇది ఎలా ఉంది అంటే కొంచెం కారంగా పుల్లగా బాగుంది. అంటే దీంట్లో ఇది యాడ్ చేసి మొత్తం దీన్ని మెత్తగా చేసి ప్యాక్ చేస్తారు ఇది. సో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇది చోకీ. చూడండి ఫ్రెండ్స్, చోకీ అసలు చిన్నపిల్లలు తింటారు బేసికల్లీ. సో నాతో ఉన్న నా ఫ్రెండ్ అయితే బీటెక్, బట్ ఇప్పటికీ ఇవన్నీ మెయింటైన్ చేస్తుందంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే కాదు, నా మెమొరీస్ని గుర్తు చేసి నేను మీ మెమొరీస్ని గుర్తు చేస్తున్నాను, అంతే కదా. సో అయితే ఇది వచ్చేసి చాక్లెట్ లాగా తింటారు అనుకుంటా, చోకీ. సో మీ ఊర్లో ఏంటో దీని పేరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో ఏంటంటే స్వీట్ చెక్కలు అంటారంట. తీపి చెక్కలు అంటారు. బట్ బేసికల్లీ మా దగ్గర ఏంటంటే ఇవన్నీ వీటిని బిస్కెట్స్ అంటారు. గోధుమ పిండితో చేస్తారు, బిస్కెట్స్ అంటాము. ఇక్కడ చెక్కలు అంటారు, చాలామంది చెక్కలు అంటారు. సో టేస్ట్ చేస్తాను ఒకసారి మీకోసం, ఎందుకంటే స్వీట్ కాబట్టి తిందాం అనుకుంటున్నాను. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, బట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. కరకరలాడుతూ క్రంచీగా ఉంది, సూపర్. నెక్స్ట్ ఇవి మా ఊర్లో
పప్పుండలు అంటారు, లేదంటే వీటిని స్క్వేర్ టైప్లో చేస్తారు, దాన్ని పల్లీ చెక్కలు అంటారు. మీ ఊర్లో ఏమంటారు? శనగ ముద్దలు, శనగ ముద్దలు. శనగ గైస్ శనగ ముద్దలు అంటారంట, బట్ డిఫరెంట్గా ఉంది కదండి నేము. శనగ ముద్దలు మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి. బట్ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంది, హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినాలి దీన్నైతే, ఎందుకంటే బెల్లం అండ్ పల్లీలు రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి తినండి. శనగ ముద్దలు అంటే మర్చిపోకుండా తినండి. సో మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి సపోజ్ సమ్ ఏరియాస్లో వీటిని శనగ ముద్దలు అనరు, అక్కడికి వెళ్ళి శనగ ముద్దలు ఇవ్వండి అంటే ఏంటా అని వింతగా చూస్తారు. మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఫన్నీ అని అంది అని ఏమని చెప్పలేను, కానీ చింతపండుని మనం యాక్చువల్లీ కుకింగ్లో వాడతాం చూసారా. ఇది చింతపండుతో చేస్తారంట, మనం వంటల్లో వాడతాం. ఒక ప్యాకెట్ కొనుక్కుంది, ఏమనాలి. ఓన్లీ ఇంకా చిన్నపిల్ల కదా, సో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు మా ఫ్రెండ్ది. సో ఇది అయితే చింతపండు చింతపండు ఏంటి పేరు? చింతపండు గుజ్జు. పేరు చింతపండు గుజ్జు అనే పిలుస్తారా అని అడుగుతున్నా. చింతపండు అంటే షాప్కి వెళ్ళి ఏమని అడుగుతారు? చింతపండు అని అడుగుతాను. చింతపండు ఫ్రెండ్స్, మన ఊర్లో అయితే చింతపండు ఇవ్వండి అంటే కుకింగ్లో వండడానికి 1/2 కేజీ 1 కేజీ 1/4 కేజీ అని చెప్పి ఇస్తారు. ఇక్కడ చింతపండు అని వాళ్ళ ఊర్లో అడిగితే ప్యాకింగ్ ఇస్తారంట. చింతపండు చిన్న ప్యాకెట్స్, జామ్ టైప్. చింతపండు అదే అంటే చింతపండు జామ్ ప్యాకెట్స్ గైస్. అయితే దీని పేరు జామ్ ప్యాకెట్స్ చింతపండు తోటి. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బేసికల్లీ చింతపండు అనేది మరీ హెల్త్గా అంత మంచిది అయితే కాదు. సో ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను. సో నేను మీకోసం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. తిందామా మరి? ఫస్ట్ ఇదే తిందాం నేను. బాగుంది ఫ్రెండ్స్. సో నా చిన్నప్పుడైతే ట్యూషన్లో ఒక అమ్మాయి జానకి అనే నా ఫ్రెండ్ చింతపండుని బాగా ఎండబెట్టి అందులో ఉప్పు కలిపి తెచ్చేది, తినేదని చాలా ఇష్టంగా. సో మళ్ళీ ఇప్పుడే తిన్నాం, బాగుంది. కానీ ఎక్కువ అయితే తినకూడదు, హెల్త్ పరంగా అయితే కొంచెమే తినాలి. నెక్స్ట్ మిక్చర్. మనమైతే మిక్చర్ అంటాం. ఆ మిక్చర్లో మనకి పల్లీలు సమ్ కార్న్ఫ్లెక్స్ అన్నీ కలిపి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సేవ్ ప్లస్ ఈ వేపిన పప్పు మాత్రమే ఉంది. మీరు మిక్చర్ అని అంటారా? సో మిక్చర్ అని అంటారంట, కాకపోతే మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. ఇది బేసికలీ తెలిసిందే కదా, దీన్ని ఎక్కువ అయితే నేను పరిచయం చేయాలనుకోలే. నెక్స్ట్ వెరీ వెరీ బెస్ట్ అండ్ హెల్తీ, చాలా బాగున్నాయి కదా, హెల్త్కి చాలా మంచిది. ఏమంటారు? బఠానీ. మా దగ్గర కూడా బఠానీ అని అంటారు. ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి. సో బఠానీ హెల్త్కి చాలా మంచిది. మరి తిందామా? బాగుంది. సో ఇది గైస్. ఇంకోటి మర్చిపోయాను, ఫ్యాన్ ప్యాక్ జెమ్స్ అంట. మన దగ్గర జెమ్స్ ఇందులో ఉన్న ఐ థింక్ ఇందులో 10 ఉంటాయి. ఈ 10 కలిపి మన దగ్గర వచ్చేసి ఇంకా పెద్ద ప్యాకింగ్ ఉంటుంది. ఐ థింక్ ఈ 10 కలిపితే 2-3 అవుతాయి అంతే. మీ దగ్గర జెమ్సే కదా అంటారు వీటిని? జెమ్సే. మన దగ్గర కూడా జెమ్సే అంటారు. సో దీనికోసం ఎక్కువ పరిచయం అయితే వద్దు. సో ఇవి గైస్, మీకు ఇందులో ఏ ఐటెం నచ్చిందో ఒకసారి అన్నీ చూసేయండి. ఇందులో మీకు ఏ ఐటెం నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇందులో మీకు డిఫరెంట్ ఏమనిపించిందో కూడా చెప్పండి. ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ తెచ్చిన అమ్మాయిని చూడాలనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇన్ని తెచ్చా కదా, మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఇదంటే అంటే చాలా ఇష్టం. మా సబ్స్క్రైబర్స్ కన్నా చెప్పాలనుకుంటున్నావా? తెలుగు అమ్మాయి ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.